వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. మనం చిన్న ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే దోస్తులు. ఇండిపెండెన్స్ డే వస్తుంది అని అంటే రేపు ఇండిపెండెన్స్ డే అనగా ఈ రోజు స్కూల్లో అన్ని సదురుడు ఫ్లాగ్లు అతికిచ్చుడు డెకరేషన్ మస్తు చేస్తుండే. మైదాకు పెట్టుకునుడు మంచిగా తెల్ల డ్రెస్ నీట్ గా విండుకొని తెల్ల షూస్ నీట్ గడుక్కొని పొద్దుగాల 4ంటికి లేచి మన అమ్మలను లేపి తయారయ్యి ఎంత ముద్దుగా పోయేటోళ్ళం. కానీ అప్పుడు అట్లున్నాం గాని ఇప్పుడు అట్లా అనిపిస్తలేదు. ఇప్పుడు పిల్లలందరూ వెరైటీ. ఈ రోజులు మారిన కొద్దీ అన్ని మారుతున్నాయి. ఎంతైనా 90s కిడ్స్ అనేది బాగా స్పెషల్ కదా దోస్తులు. అప్పుడే మంచిగా ఉండే. నాకైతే అదే ఫీలింగ్ అన్నమాట. మరి మీ ఫీలింగ్ ఏంటి దోస్తులు? ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అయితే నిన్న ఏమైంది నరసక్క నైట్ వీడియో పెట్టలేదని అడిగిర్రు చాలా మంది. ఇక మాకైతే ఫుల్ దగ్గులేసింది అన్నమాట. గొంతు అస్సలకే సహకరిస్తలేదు. ఆవుకుంటా తట్టుకుంటా ఏసుడు అవుతుంది దోస్తులు. ఇక ఎందుకు చేసుడని చేయలేదన్నమాట దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 14 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు గింత ఘోరంగా అస్సలకే బిహేవ్ చేయలేదు. అసొంటిది రాత్రి గంత ఇష్టం ఉన్నట్టు నన్ను తిట్టిండు. ఎందుకు అంతగానం తిట్టిండు? అసలు ఆయన మనసులా నా గురించి ఏమనుకుంటుండు? తాగి ఉన్నాడు తిట్టిండని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అడుగుతా, మరి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాను, నేను ఏం చేసినా అని అడుగుతా. దీని ఏడుపు కొట్టు ముఖం చూడలేకపోతానా నేను. ఏం కొంపలు మునిగినాయని మొత్తం ముఖమంతా ఎట్లనో పెట్టుకొని కూసున్నావు. రాత్రి నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు అనేది నీకు గుర్తున్నదా? అసలు రాత్రి నువ్వు ఏ టైంకి వచ్చినావు, ఎంత దాగున్నావు, నాతోటి ఏం మాట్లాడినావు అనేది నీకు సోయి ఉన్నదా? నాకు పిచ్చిలేసి నేను అట్లా తిరుగుతున్నా. నాకు కావాల్సింది పైసా లేదు నా దగ్గర, ఏది లేదు. నేను అప్పుల పాలవుతున్నా. నా టెన్షన్ నాకున్నాయి అని అంటే నువ్వు ఎవరిదాకా ఎవరి దగ్గర ఉన్నావు, ఏం చేసినావు అని మాట్లాడినావు. అట్లా మాట్లాడినాక ఏ మొగోనికైనా కోపం అత్తనే ఉంటది. కోపము అత్తది కరెక్టే. కానీ ఎప్పుడన్నా అన్నవా మీ అవ్వగారుండి తీసుకురాపో ఉంటుండు పోతే ఓ అని ఏ రోజన్నా మాట అన్నవా? ఎప్పుడు దాగొచ్చినా కూడా ఆ మాట అనలేదు నువ్వు. అసొంటిది నన్ను ఘోరంగా అంటున్నావు. పొలం కాడికని చెప్పి ఎటో పోతున్నావు. నాకు అసలు టైం కూడా నువ్వు ఇస్తలేవు. నాతోటి మంచిగా ఉంటనే లేవు. నేను ఫోన్ చేసినా కూడా బిజీ వస్తుంది. ఎవరితోటి మాట్లాడుతున్నావు అని అడిగినా కూడా నన్ను తిడుతున్నావు. కనీసం నీ ఫోన్ కూడా నాకు ఇస్తలేవు. ఆ ఫోన్లో నువ్వేందే ఏం చూస్తావు? ఏముందని చూస్తావు? నన్ను అనుమానించుడు తప్ప ఏం లేదు. అనుమానించుడు కాదు, నువ్వు వేసేటివి అట్లున్నాయి. అందుకే నేను అంటున్నా, ప్లీజ్ ఏదన్నా ఉంటే నాకు ముందే చెప్పు. కానీ నన్ను ఇట్లా దూరం పెట్టుకుంటా బాధ పెట్టకు. నాతోటి కాదు. నేను నాది ఎంత సెన్సిటివ్ మనసు నీకు కూడా తెలుసు కదా. ఏంటిది ముందు చెప్పేది? నా బాధలు నాకుండి నేను పిస తిరుగుతున్నా అంతే తప్పించి వేరే కాదు. అంతగానం ఎవరి గురించి అప్పులు చేసినావు? అప్పులు చేసి నువ్వు ఎవరికి పెట్టినావు? ఉంచుకున్న దానికి పెట్టినా. ఏంటి? అవును, అదే కదా అనుకునేది. ఇక నీకు ఎంత చెప్పినా నువ్వు నన్ను నమ్మేటట్టు లేవు. నేను పైసల గురించి పిచ్చోన్నయ్యి తిరుగుతున్నా. నాకు ఫుల్ కట్టేటివి ఉన్నాయి. అదే ఎందుకు అప్పు చేసినావని అడుగుతున్నా. నాకేంది టార్చరు? ఎందుకు అప్పు చేసినావు అని అంటే నేనేమన్నా తాగి తందానాడినా సోపతులు పట్టుకొని అజ్జేసినా? నేను పొలం కాడికని ఆడికని వీడికని పైసలు అజ్జేస్తానా? ఇంటికత్తే కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా ఏస్తున్నావు. మనిషివా లేకపోతే ఇంకేంటిది నువ్వు? ఈ ఒర్రుడికే నాకు ఇంటికి రాబుద్ది కాక బయట తిరుగుతున్నా. బయట తిరుగుడు కాదు, నువ్వు నన్ను రాత్రి ఎన్ని మాటలు అన్నావు? ఎందుకన్నావు అది చెప్పు. నన్ను ఉర్రిస్తే నన్ను అన్న కావచ్చు. తాగడానికి ఏముండొస్తాయి పైసలు? అమ్మా నమ్మిద్దరం మాట్లాడుకుంటా అంటే గామె ఎందుకు పిలుస్తావు? ఏంద్రా నేను బాధ ఏందమ్మా? నాకు అర్థమైతలేదు. ఏందట? నువ్వు ఎటు పోతున్నావు? ఎవరి దగ్గరకు పోతున్నావు? ఎవరికి పైసలు పెడుతున్నావు? నాతో ఎందుకు ఉంటలేవు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏ రాత్రి పడితే ఆ రాత్రి వస్తున్నావు అని అంటుంది. నేనేమో అప్పుల పాలైనా. ఆ బాధకు నేను తిరిగితే దీని బాధ దీంది. అవునే, ఓ 1,00,000 రూపాయలు తెచ్చి ఇయ్యపోయినావు నా కొడుకు. అప్పు కట్టుకొని నీతోటి మంచిగా ఉండకపోవునా? ఏడుంది నీ కొడుకు? ఏడప్పు చేసింది అంతగానం? మీరిద్దరు కలిసి లంగ నాటకాలు
నన్నేదో మోసం చెయ్యాలని చూస్తుర్రు. ఏం లంగ నాటకాలు ఎత్తాను, ఏం మోసం చెయ్యాలని చూస్తున్నామే. ఏది నువ్వు ఒకసారి నిరూపించే. మరి నా కొడుకు ఏం చేస్తాడు, నేనేం చేస్తానా, నిన్ను ఏం చేయాలని అనుకుంటానమో ఒకసారి నిరూపించి మాట్లాడరాదే నువ్వు. నేను మా అవ్వగారింటి కాడ నుండికి పొయ్యి వచ్చినప్పటి నుండి నీ కొడుకు నాతోటి చక్కగా ఉంటలేడు, చక్కగా మాట్లాడతలేడు. అసలు ఏదో పెద్ద రాత్రి వస్తాడు. పొలం కాడికి పోతున్నా సాకి చెప్తాడు, పొలం కాడికి పోతలేడు. పొలం కాడికి పోతలేడని ఎవరన్నారు? నువ్వు ఇట్లా పోయి చూసినవానే నేను పొలం కాడికి పోయేది లేంది? నేను పోకపోతే అక్కడ పని ఎట్లా నడుస్తుంది అనుకుంటానవు? ఫోనేందుకు ఊకే బిజీ వస్తావు? అత్తమ్మ అడుగు, నీ కొడుకు అంతగానం ఎవరితోటి మాట్లాడతాడు? అడు మూగోడు దునియా మాట్లాడతాడు, దునియా మందితోటి. నీకేందే? ఇట్లా కాదురా వారి, దానికి బాగా అలసి ఇచ్చినావు. ఇంట్లో తినబెట్టడానికి మేత పెడుతున్నావు, దానికి అట్లా బలుపచ్చింది. అదే పనికి పంపించుకుంటా కావురం పంపుతానేమో మంచిగుండు. గదే గాని దానికి కావరం పంపకనే ఇప్పుడు ఈ మాటలు వస్తాన్నాయి. దాని అవ్వగారింటికాడ నుండి రూపాయి లేదు. పని చేయమంటే పని చేయది. ఏంటి అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నన్ను ఒర్రియకు, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చెప్తానా. అన్ని బతకనియవాయే నువ్వు. నేనేమంటున్నాని నువ్వు ఇట్లా అంటున్నావు అత్తమ్మ. ఏ ఆడదానికైనా మొగోడు దూరం పెడితే, చక్కగా మాట్లాడకపోతే, మంచిగా ఉండకపోతే అనుమానం రాదా? అనుమానం రాకపోతే ఏమత్త చెప్పు. నువ్వు నా ప్లేస్ నుండి ఒకసారి ఆలోచించు. నా కొడుకు ఏం అసొంటోడు కాదు, అట్లా చేసినా కూడా ఏం డోకలేదు. ఎందుకు అనంటే ఇక నీకు తెలుసు కదా, నేను మళ్ళా ఎప్పా. సరే సరే, ఇద్దరు అవ్వ కొడుకులు కలిసి ఏదో ఎత్తుర్రు. ఆ బొడ్డితోటి ఇది మాట్లాడుతుంది అని అంటే కొడుకును కూడా మెల్లగా మాట్లాడిపిస్తున్నట్టున్నది దాంతోటి. అందుకే వీళ్ళిట్లా లంగేశాలు ఎత్తుర్రు. ఏమన్నా అంటే దొరకబట్టి మాట్లాడు అని అంటుర్రు. ఎవ్వలకి ఎప్పకుండా పొలం కాడికి పోతా నేను. లతక్కను రమ్మంట అత్తదో. ఇప్పుడు పొలం కాడికే పోతాను వేండి కదా మొగోడు. తున్నేసుకొని లతక్క దగ్గరికి పోయత్తా. పోయిండా చిన్నోడు? పోయిండే. ఓ ఇలా పొద్దుగా లేచి నేను మోను అని ఏడ్చుడు. ఇక మెల్లగా బుదరకిచ్చి పంపినా. అయితే ఇంటికాడు ఉంటే ఎండలా అటు ఇటు తిరుగుతాడు. బడికి పంపించుడే కావాలి గాని. సరే తీయి. ఏం కూర వండాలి ఇవాళ మరి? ఇక కొడుకు ఇడ్లీలే పెడితిని. ఏం కూర అంటవే? నిన్నటిది ఇంత చికెన్ ఉండే అది తిందంతి. రాత్రి వరకు ఏదన్నా అండుదువు. సరే గాని మరి నిమ్మరంగా కూర్చుంటాను. పొలం కాడికి పోవా? ఇలా మందు చల్లుతా అంటివి. ఏమోనే, ఏం మందు చల్లుడో ఏమో. రేపు చల్లుతా. భుజాలు బాగా నొచ్చి పాడైతాన్నాయి. నేను రావాలా? ఇద్దరం కలిసి చల్లుదావు. నేను ఇంటికాడ ఉండి ఏం చెప్తానా? ఏమన్నా అంటే నన్ను పొలం కాడికి రానియో, పొలం పనులకు చక్కగా ఓనియో. అద్దే పోవద్దు. ఇంట్లో పని చాలు, బయట పని నేను చూసుకుంటా. ఓ అక్కా, దారా ఏం చేస్తారు? తిన్నారా? ఇలా ఇడ్లీలు చేసిండ్రా, అవే తిన్నాం. తిన్నవారా నువ్వు? తినలేదు గాని ఇంకా. అక్క ఇలా పొలం కాడికి పోదామా? ఎందుకురా, మీరచ్చి ఏం చేస్తారు? అట్టిగానే బావా, ఎందుకో రాబుద్ది అవుతుంది. ఇక లతక్కకు చెప్పినా, నీకు చెప్పలేదా? చెప్పింది గదే. శ్రీను ఈ చక్కగా మంచి ఉంటలేడట కదా నీతోటి. అదే బావా, అందుకే పిసలేస్తాంది. ఊకే పొలం కాడికి అని అంటాండు. మరి పొలం కాడికి పోతుండా, ఏడికి పోతాండు? అసలు పొలం కాడికి ఇప్పుడు పోతా అని వేయండి కానీ మరి పోయిండా లేదా ఎట్లా అని నేను ఒకసారి పొలం కాడికి అత్త తెలుస్తుంది కదా కథ. పోదామారా, ఏమంటవే? సరే మీ ఇష్టం. జర అయినాక రార్రి, నేను పోతా బండి మీద. బావా, ఆ నువ్వైతే శ్రీనుకు ఏది చెప్పకు. ఇట్లా నీ భార్యను నా భార్య వస్తా అన్నారు అది ఇదని ఏం చెప్పకు, సరేనా? నేను రావాలే. మరి పొలం కాడున్నాడా ఏడున్నాడు అనేది చూడాలి. ఆయనతోటి మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఇంట్లో మేము ఏదన్నా మాట్లాడుకునేసరికి మా అత్త అంది. మా ఇద్దరి మధ్యలో ఇంకా పుల్లలు పెట్టి గొడవ పెద్దగా ఎత్తుంది. ఆయనతోటి నేను సీక్రెట్ గా మాట్లాడాలి బావా. అందుకే పొలం కాడికి రావాలనుకుంటున్నా. సరే రార్రి, నేను పోయి ఏం తెలియనట్టే ఉంటా గాని. సరే బావా. అక్క, నువ్వు అన్నం తింటావా? ఇప్పుడు తినరా, ఇడ్లీ తిన్నా గాని బియ్యం కడిగి పోదాం, సరేనా? కూసుందురా. నేను పోతానే. సరే నువ్వు. రాత్రి బాగా లొల్లైందక్క. ఇక బాగున్నాడని నీకు చెప్తలేను గాని కొద్ది లొల్ల ఫుల్ తాగొచ్చిండు. 12:30 వచ్చిండు. అవునా? 12:30 వచ్చిండు. ఎటువేనో ఏంది అని అంటే నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండక్క. నిన్నెవడుండమంటుండు, పీక్తే వీకు అని.
గంతగనం మారిపోయింది ఏంటి అసలు? రాత్రి ఏదో పెద్ద టైం కత్తాండు. ఇప్పుడు వారం 10 రోజులాయే నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసులేదు, బిజీ వచ్చినా కూడా మళ్ళీ చూసుకొని కూడా ఎత్తలేడు. తెలుసా ఏమున్నా పొలం కాడికి అంటాండు, ఎటు పోతుండో నాకు అర్థమే అయితలేదు. రాత్రి కూడా మస్తు లేట్ వస్తాను లతక్క. నాకు తెలిసి ఏదో కథ నడిపిస్తుర్రు అవ్వ కొడుకులు. అవునా? అందుకే పోదామని అంటున్నా. అంటే అంటుండు కదా, ఏదన్నా ఉంటే దొరకబట్టి మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటుండు. సరే సరే పోదాం. తిన్నవారా మరి? తిన్న నేను తిన్నవా? తిన్నగాని నేను కూడా పొలం కాడికి వస్తాను, నన్ను కూడా తీసుకపో బైక్ మీద అని అంటే కదా. ఎందుకు ఊకే బైక్ మీద అందరూ యూతుర్రు, పిచ్చి పిచ్చిగా ఏదన్నా అనుమానం వత్తది అందరికి అని నేను సప్పుడేక వచ్చేసిన. అమ్మా అత్త అని అంటుంది పొలం కాడికి, నేను రావాలా? అచ్చేం చేత్తవుతి, నేనే కాసేపు అయినాక రానా? నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో. సరే నేను ఈ పని అయిపోయినాక వస్తా. వస్తావు కదా మరి, అమ్మను పొలం కాడికి పంపిస్తున్నా, నువ్వు జల్ది ఇక్కడికి వచ్చేయి. సరేనే వస్తా. మంచి అమ్మ లేకపోతే మనం ఫ్రీడమ్ గా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు. సరేనే వస్తా ఉండు. యో పొలంలా నీళ్లు పడతానేరేవా చూస్తానా. సరేరా. ఓ తమ్ముడు, పొలంలా మందు చల్తా, జర మందందియరాదు, నీకింత పైసలు ఇత్తగాని. నాకు పని ఉన్నదే, నేనేడ మందందిత్తా. ఈ మధ్యలో ఏం పని చేస్తావు? మొత్తం కంటికే కనబడతలేవు చేన్లా. ఇక ఏం చేయాలే, నా బాధలు నాకున్నాయి. కొంచెం అప్పులు అయినాయే. ఈ అప్పులు చల్లకుండా అప్పులు ఈ మనసుల మనసు ఉంటలేదు. అయ్యో అవునే, ఏం చేసుడో ఏమో నాకు అర్థమే అయితలేదు. అప్పుడేమో అయితన్నాయి, కుప్ప వేసుడు లేదాయే. ఇక ఎటు చూసినా ఏం చక్కదనం ఉన్నది. ఇంట్లో చూస్తే బాధ ఉన్నది, బయట చూస్తే ఈ బాధ ఉన్నది. ఇంట్లో ఏం బాధ? ఇంట్లో ఏం బాధ అనంటే ఏం చెప్పాలి ఇక. ఈ అవ్వ ఇంట్లో భార్య చూస్తేనేమో ఎటు పోతున్నావు, పిస పిస తిరుగుతున్నావు అని ఆమె తిడుతాంది. ఇంకా పిల్లలు లేరని అవ్వ తిడుతాంది. ఇలా అందరి బాధలకు నేను చచ్చేటట్టే ఉన్నా. సచ్చుడు ఒకటే కాదు గాని, సరే ఇక నాకు పని ఉన్నది, నేను సల్తా. సరే. ఎటున్నా పోతావా? ఎటు పోను. పోరడు లంగ పోరడైతాండు. పోరగాళ్ళు ఎటు పోతుర్రే ఇద్దరు కలిసి? ఏమన్నారు సక్క, ఎటు పోతున్నాం, చిన్న పని మీద పోతున్నాం సక్క. పొలం కాడికి పోతున్నాం గాని నువ్వెవరితోటి చెప్పకు సరేనా? నీకు వచ్చినాక ఓ ముచ్చట చెప్తాం గాని, ఒకవేళ మా అత్త గిట్లా అడిగేది ఉందనుకో, ఎటు వేర్రు ఏం కథ అని అడిగితే ఏం చెప్తావు? నాకేం తెలుసు అంట. పొలం కాడికి ఎందుకే చెప్తాం, వచ్చినాక ఓ పని ఉన్నది. సరే తీపోయిరార్రి. సరే. గట్టి పని మీదనే పోతురు గాని, లేకపోతే ఇద్దరు కలిసి ఎప్పుడు పోలేదు. ఇంతసేపు ఏం చేసిర్రు? ఇప్పుడు అత్తారు. ఏం లేదు, మెల్లమెల్ల ముచ్చట పెట్టుకుంటా నడుచుకుంటా వచ్చే వరకు ఈ టైం అయింది. ఎందుకండి అట్లా అంటుర్రు? కాదు, గింత మెల్లగత్తుర్రు ఏమైంది అని. శ్రీను నేను బండేసుకొని ఇంతకు ముందే పోయిండు. అవునా? కొంచెం ముందత్తే అయిపోవు కదా. ఆ పిల్లగాడు బండేసుకొని పోయిండు. నేను అక్కడున్నా, ఆగుమందాం అనుకున్నా, ఏదో ఒకటి ముచ్చట పెడదామని అనుకున్నా గాని ఇక ఎందుకు అని ఆయనతో నేను సపరేక ఉన్నా. బావా నీ ముంగట్నే ఫోన్ చేస్తా, చూడు ఏమంటాడో. చెయ్యి. లిఫ్ట్ చేయడు, ఫోను చెయ్యంగా 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 లిఫ్ట్ చేస్తాడు. హలో. హలో. ఎక్కడున్నావు? ఎందుకు, ఏమన్నా పనా? ఏం పని లేదు గాని పొలం కాడ గిట్లున్నావా అని. లేదు, నేను ఇప్పుడే బయటకు వచ్చిన. అవునా? బయటకెందుకు పోయినావు? అరే నాకు ఎన్నో పనులుంటాయి, పొలం కాడ పని చూసుకొని బయటకు పోయినా. సరే. ఎందుకు, ఏమన్నా పనా? లేదు గాని. సరే. చూసినావా లతక్క ఏమంటుండో? పొలం కాడ పని లేదని ఇప్పుడే అటు వచ్చినా, బయటకు పోయినా నేను అని అంటుండు. ఏడికి పోయినావనంటే చెప్పాడు. నాకు తెలిసి దానింటికి వేయండి అయ్యింది. అవ్వా ఇన్నే ఉంది పొలం కాడ. అవునా? పొలం కాడనే ఉన్నది. ఒడ్లో ఏమో ఎక్కుతున్నట్టున్నది, ఇంతకు ముందే కనిపించింది. అక్క ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి చూస్తే అర్థమైతుంది కదా. మరి ఈయన అక్కడున్నాడా లేకపోతే నిజంగానే ఈయన చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది కదా. ఎందుకు తీరా? లేదు బావా, ఒకసారి చూద్దాం. సరే మరి పోదామా? సరే. అసలు గమ్మత్ అనిపిస్తుందా ఏంది మీ ఇద్దరికి? ఏం కాదు బావా, పోతామావు. ఏమంటావు? మీ ఇష్టం. సరేపా. ఇద్దరు అడక్కలు మరి ఏం చెప్తా అనుకుంటారు? అబ్బా ఇప్పుడు నిమ్మలం అనిపిస్తాందే. ఒబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో రాత్రి పోయినాక దాని చదువుడు పాడగాను ఈ అవ్వ కోపం వచ్చి ఒక దెబ్బ తీద్దామని అనుకున్నా గాని, ఇక కొడితే మళ్ళా కొట్టిన పేరు ఊరంతా నన్ను బదనం చేస్తుంది కావచ్చు, కొట్టిండు కొట్టిండు అని నోరు మూసుకొని ఉన్నా.
అలా పొద్దుగా లేచినాక అదే చదువుడు. ఏం పుట్టిందట ఎందుకు చదువుతాంది? మీ అమ్మ లేదా? మీ అమ్మ ఏమనలేదా? ఏమంటది అది? ఒర్రే కాడికి ఒర్రింది. ఏం పుట్టింది? నా కొడుకుని చంపుతావా ఏంది? నువ్వు ఎందుకు ఇట్లా నా కొడుకును టార్చర్ చేస్తున్నావని ఓ మొత్తుకున్నది. ఇక మొత్తుకుంటే ఇద్దరు కలిసిర్రు, ఇద్దరు ఏం చేస్తుర్రో నా బతుకుని నాశనం చేస్తా అనుకుంటుర్రా. మీ అమ్మనట మా ఇంటికాడ ఉందట, వచ్చే వరకు అదే ముచ్చట తీస్తాంది. ఆమెతో ఎందుకు మాట్లాడుతుర్రు, ఆమెను ఇంటికి ఎందుకు రమ్మంటుర్రు, ఎందుకు రానిత్తారు? ఓ నీ అవ్వ ఇదే చదివిగా. ఏందట రాకపోతే? దాందా ఇల్లు, అది కట్టిందా ఇల్లు? యావో ఇప్పుడు కూడా ఫోన్ చేసి చూడు, ఏడున్నావు ఎందుకు? ఇంట్లో ఉండేటోళ్ళకి అవసరమా ఎక్కడ ఉండు ఏం కథ అని? ఏబీ నువ్వు నా దగ్గరికి వస్తాన్నావు కావచ్చని మొన్న డౌట్ వచ్చిందో. డౌట్ వస్తే రానే, ఇన్ని రోజులు పోనీ అని ఊకున్నా. లవ్వగారు నాకు పైసలు ఇచ్చేది ఉంది, ఆ పైసలు ఇత్తలేరు. ఊపుకుంటా పోతాంది, వారం 10 రోజులు ఉంటాంది, అత్తాంది. మరి వాళ్ళని పైసలు కూడా అడుగుతలేదు. నా భర్తకి ఇబ్బంది ఉన్నది అని అడిగితే ఏమైతుంది? అట్లా అడుగుతలేదు, ఇట్లా అడుగుతలేదు. మొత్తం నా తలకాయ ఖరాబ్ చేస్తుంది. నేను ఒకటే మాట చెప్పిన, నాకు ఏంటిది అని అంటే పని ఉంది, నేను పైసల గురించే తిరుగుతున్నా, నాకు అదే టెన్షన్ అవుతుంది. ఎక్కడ నన్ను తీసుకొచ్చి పైసలు అని అంటే నేనే నుండి తెస్తా అంటుంది. మీ వాళ్ళ నన్ను అడుగు అని అంటే మా వాళ్ళని ఎందుకు అడుగుతా నేను అని అంటాంది. ఇక దానికి అంత రూబాబు ఉన్నది. ఇన్ని రోజుల పొంటి అడగంది, ఇప్పుడు నాదే తప్పైంది. అవునా? నీతో అన్నింత సంతోషంగా ఉంటానా గాని ఇంట్లోకి పోతే మనశ్శాంతే లేదు. అందుకే కదా నాతోటి ఉండుమని చెప్పింది. ఇక నువ్వేమో ఉరుకులాడబడితివి, నన్ను పెళ్లి చేసుకో సప్పుడే కాదాన్ని ఎలా కొడదాం? అది ఎలా కొడితే పోతా అదే. కాకపోతే ఏం చెప్తుంది? నలుగురు కూడా ఇక పిల్లలైతే లేరని వదిలేసిండు అని అనుకుంటారు. అందుకే ఇంకో పెళ్లి చేసుకుంటాండు. ఇక ఆయన ఏం చేస్తాడు? ఇన్ని సంవత్సరాల పొంటి చూసిండు, ఇక వదిలేసిండు అని అనుకుంటారు. అనుకోని ఏమైతాంది? అదే గాని చూద్దాం ఇక లాస్ట్ కు ఏమైతుందో. ఇంకెన్ని రోజులు చూస్తావే? నాకైతే నిన్ను వదిలిపెట్టి అస్సలు ఉండబుద్ధి అయితే లేదు తెలుసా. 24 గంటలు నీతోటే ఉండాలని అనిపిస్తుంది. అవునా? డోరు కొడతారేమే ఎవరు? ఎవరత్తారు? మా అమ్మ తప్ప ఎవరు రారు. మరి అమ్మ గిట్లా పొలం కాడ నుండి వచ్చిందా ఏంది? అందుకేనా డోరు కొడుతుంది? అమ్మ అయితేనే డోరు కొడుతుంది గాని. తీసిరాపో, నాకు తలకాయ బాగా నొత్తంది. కొంచెం నాకు జెండు బాంబు రాస్తావా? జెండు బాంబు రాస్తే నొప్పి తక్కువ అవుతుందా? నువ్వు ముద్దిస్తే తక్కువ అవుతుంది. అందుకే నువ్వు వచ్చినవని నాకు తెలియదా దొంగ? సరే గాని పో, తలుపు అయితే తీసిరాపో. సరే. ఏందే లేడు లేడు అని నన్ను అటే దొప్పుతాను? ఏందే దొంగ బాడుకోవు ఏంది? శ్రీను నువ్వు ఇక్కడున్నావు? గుందారా నీకు దొంగ బాడుకోవు? అందుకే నారా దీని మోజుల పడి నన్ను దూరం పెడతాన్నావు, నాతోటి మాట్లాడతలేవు. నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ కు రెస్పాండ్ కాక రాత్రి అనక పగలనక దీని దగ్గర పండుకుంటా ఉంటున్నవారా? కొంచెమన్నా సిగ్గుండాలే, శరం ఉండాలే. దరిద్రప్రాణ, నీకెట్లా సిగ్గులేదే ఒక పెళ్ళైన మొగంతోటి ఉండటానికి? నువ్వెవరు నన్ను కొట్టడానికి? ఎప్పుడా నోరు తెరిచి చూస్తున్నావు? అవునే, నాతోటే ఉన్నాడు ఉంటుండు. ఏం చేస్తావే నువ్వు? నీతోటి ఏమైతదే? వాడు నన్ను ఇష్టపడుతుండు కాబట్టే నన్ను కావాలనుకొని నాతోటి ఉంటుండు. నువ్వు ఏం పీక్తావు? నీకు అవసరమానే ఇప్పుడు ఇక్కడికి వచ్చుడు? ఎందుకు రావద్దురా? నువ్వు ఇక్కడెందుకున్నావురా? అట్టిగానే ఉన్నా, నేను ఓ పని మీద వచ్చినా. అదే ఏం పని? దాని దగ్గర పండుడా పని? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నా బాధ నేను పడతా అంటే నీ బాధ నీకున్నది. శ్రీను కొంచెమన్నా సిగ్గున్నదా? నీకేం బాధ ఉన్నది? బాధ ఉంటే నువ్వు గిట్లుంటావా? ఇక్కడ గీ అమ్మాయి దగ్గర నువ్వు డ్రెస్ ఇప్పి ఉన్నావు, షర్ట్ ఇప్పి ఉన్నావు అని అంటే ఏమనుకోవాలి? కొంచెమన్నా సిగ్గు ఉండాలి. దొంగ ముండా, నీకు ఒకసారి వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చిన కదనే. అవురా నల్లికుట్లోడా, నువ్వేమన్నావు అది నా ఎంబడ పడుతుంది అని నాకు చెప్పి దీన్ని దిటిపించినవి అసొంటోనివి. దీని ఇంకా ఇంకా ఎందుకు పడ్డావు, ఎందుకు తిరుగుతున్నావు? నాకైతే అర్థమే అయితలేదు. నీ అవ్వ ముండా మంచిగా నేర్పిరాది. దీనవ్వ నీ అవ్వ కలిపి మీ ఇద్దరిని కలిపిర్రా. ఇద్దరు కలిసి ఇక నా జీవితం ఏం కావాలరా? నా జీవితం సర్వనాశనం కావాలని నారా మీరు ఈ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసినావు. నీకు ఏం లోపం పాడైందో పిల్లలు ఉడతలేరు. అందుకే నేను ఈమెతోటి ఉండాల్సి వస్తుంది. పిల్లలు పుట్టలేరని ఇంకో దాంతో ఉంటావా? దానికి పెళ్లి చేసుకుంటావా? ఏమో, చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు చేసుకుంటాం కావచ్చు. ఇప్పుడు పిల్లలు లేకపోతే చేసుకుంటలేరా? అంటే నువ్వు దాన్ని చేసుకుందామని అనుకుంటున్నావా ఏంది?
నేనేమైపోతారా? నేను చావల్లా బతకల్లా? నువ్వు ఏవట్టి నన్ను గింత మోసం చేస్తావని అస్సలకే అనుకోలేదు. అమ్మో, నన్ను ఎంత నమ్మించినావు, ఎంత మోసం చేసినావు నువ్వు. అందుకేనా మా అమ్మోళ్ళ ఇంటికాడ నుండి నన్ను రమ్మనలేదు. మీది ఎప్పటిసుంది మొదలైంది దరిద్రపు కొట్టుదానా. నా మొగడిని వదిలిపెట్టే. నా మొగడు నాకు మాత్రమే సంతం. దొంగ ముండా, నువ్వు ఎట్లా పట్టుకున్నవే నా మొగుడిని? ఏం మాయ చేసిర్రే మీరు అందరు కలిసి? నేను లేనిది చూసి నా మొగుడిని మాయ చేసి బుట్టలా వారేసిన వానే. సిగ్గులేని ఆడదానా, కొంచెం అన్నా సిగ్గు శరం ఏమన్నా ఉన్నాదే నీకు? పిల్లలేరని ఇంకో దాంతో ఉంటావురా నువ్వు? అవురా? నా దగ్గర ఉందో లోపం, నీ దగ్గర ఉందో ఆ భగవంతుడికి తెలుసు. కానీ ఇప్పుడు నన్ను ఇట్లా వదిలేసినావు, రేపు దాన్ని అట్లా వదిలేవని ఏం గ్యారెంటీ ఉంది? నడువు, నువ్వు ఇదే రకంగా బయటకు వెళ్ళాలి. నీ ఇజ్జత్ నేను దియ్యాలే. నాకు వెనక ముందు ఎవరు లేరానా? ఏయ్, నోరు మూసుకొని చక్కగా ఇంట్లో పడుంటే పడు. నాకు నచ్చింది, నాకు ఇష్టం ఉన్నది నేను చూసుకుంటా. చూస్తేనేమో చూడు, లేకపోతే పీక్తనేమో వీకు. నేను ఎందుకు పోతా? నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నేను ఎందుకు పోతా? పెళ్లి చేసుకున్నా 4 సంవత్సరాలైంది. నీకు దగ్గర లోపం ఉంది కాబట్టే నీకు పిల్లలు పుడతలేరు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన నీ కోసం ఇంకా నేను పెట్టాలని అనుకోవట్లేదు. మా అమ్మనేమో వంశం పెరగాలి, నీకు పిల్లలు ఉండాలని మా అమ్మ నా గురించి ఆరాటపడుతుంది. అందుకు నేను మా అమ్మ గురించి ఏమైనా చేయడానికి రెడీ. నాకు ఈ పిల్ల అంటే ఇష్టం, అందుకే ఈ పిల్లతోటి ఉంటున్నా. మరి నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏం లేదు, ఇంట్లోనే ఉండు. తింటలేవా, ఉంటలేవా? ఇంకా నీ పరిస్థితి ఏంది అనంటే నేను ఏమని చెప్పాలి, ఏమని మాట్లాడాలి? నీకేమన్నా తక్కువ ఎత్తున్నా? అన్ని తీర్లు తెచ్చి పెడతా అంటే తినుకుంటా ఉంటున్నావు కదా. బరాబర్ నాతోటే ఉంటాడు. నన్ను లవ్ చేస్తుండు, నన్ను పెళ్లి కూడా చేసుకుంటాడు. నీకు పిల్లలు పుడతలేరని నన్ను పెళ్లి చేసుకోవడానికి అయినా రెడీ ఉన్నాడు. ఎవరు అడ్డొచ్చినా కూడా మేము ఆగం. నేనుండగా నా మొగని నువ్వెట్లా పెళ్లి చేసుకుంటావే? సిగ్గులేని ఆడదానా, బజార్ ఆడదాను వానే నువ్వు. పద్మాష ఆడదానా? నీ అసొంటి ఆడోళ్ళు ఏవట్టి మా అసొంటి ఆడోళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక పెళ్ళైన మొగోన్ని చుట్టూ మీరెందుకే తిరుగుడు? పెళ్లి కాని మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు పెళ్లి చేసుకుంటే ఏమైతుంది? మీకు పెళ్ళైన మొగోళ్ళే నచ్చుతున్నారా అనే? మీ బతుకులు ఏడా? మీరు ఎందుకు బతుకుతుర్రే? నాకు అర్థమైతలేదు. నా జీవితం ఇప్పుడు నాశనం చెయ్యాలని అనుకుంటున్నావానే? నా వాళ్ళకు తెలిస్తే వాళ్ళు గుండాగి సత్తరే. నా అవ్వ అయ్యా అసలుకే వాళ్ళు ఏం లేనోళ్ళు. నేను ఆ రోజు కూడా నేను వేసుకోను అని అంటే ఈ అమ్మాయి నచ్చిందన్న ఎంబడబడి నన్ను వేసుకున్నాడు. ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నాడు. దరిద్రపు కొట్టుదానా, నువ్వు ఏం నుండొచ్చి నా మొగనికి పరిచయం అయినవే? నీ పరిచయం చోటే నా మొగుడు మొత్తం మారిపోయిండు. నన్ను దేకను కూడా దేక్తలేడు. ఇజ్జత్ అనిపిస్తలే నానే ఇట్లా ఒక భార్య భర్తలను విడగొట్టడానికి? నీకు ఇజ్జతి ఉండదు వీళ్ళకు. ఇసొంటోళ్ళు సావాలే, భూమి మీద బతకద్దు. దొంగ మొగబ్దానా, ఇంకా ఎంత డేరి చేసి మాట్లాడుతున్నావు? శ్రీను, అసలు నువ్వు ఇదేనా? నువ్వు ఇట్లా ఎయ్యవని అనుకున్నా. కొంచెమన్నా తెలివున్నదా నీకు? భార్యని ఇట్లా ఏడ్పించుడు. నేనేం ఏడిపిత్తలేను వదినా, మీకు తెలివంది పీకంది మీరు మాట్లాడకుర్రి, అర్థమైందా? నేను ఎంత బాధ అనుభవిస్తున్నది ఏది నాకు మాత్రమే తెలుసు. ఇలా అవ్వగారు నాకు 50,000 ఇచ్చేది ఉన్నది, ఇంతవరకు వాళ్ళు ఇయ్యలేరు. నేను అప్పుల పాలైతన్నా. నాకు ఈ మానసన్న కొంచెం హెల్ప్ చేసింది, కానీ దీన్ని అడిగినా కూడా ఇది సప్పుడు చేస్తలేదు. ఏంటిది సప్పుడు చేసేది? నువ్వు నీ పెళ్ళాన్ని అర్థమైతుందా? నాకు అమ్మలు పెట్టుకుంటేవి కదా, అవి నాకు తీసుకొచ్చి ఇచ్చినావా? నాకు ఉన్నాయే గవి, అవి కూడా పెట్టుకున్నావు నువ్వు. నేను అద్దన్నానా? ఇప్పుడు పెళ్ళాము ఇత్తలేదు పైసలు అని పరాయి ఆడదంతో ఉండడానికి సిగ్గెట్లా అనిపిస్తలేదు? నిన్న రాత్రి బాగా అంటేవి కదా దొరకబట్టి మాట్లాడని. ఇప్పుడు మాట్లాడుతున్నా దొరకబట్టినా? మరి ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను చంపాలనుకుంటున్నావా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు దాన్ని వదిలిపెడతావా, వదిలిపెట్టవా? నీకు పెళ్ళాం కావాలా, అది కావాలా చెప్పు. ఏ ఒర్రకు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలివి ఉన్నదా? మీ అవ్వకు చెప్తా. అయినా మీ అవ్వకు ఇవన్నీ తెలుసు. మీ అవ్వకి ఇవన్నీ తెలిసి నడిపిస్తాంది. నన్ను నీ నుండి దూరం చెయ్యాలని ఆమె ఎప్పటిసుందో ఉంటుంది అనుకుంటుంది కూడా. అందుకే నా ఇద్దరిని దూరం చేసింది, అంతేనా? నువ్వు పిస మాట్లాడకు, అర్థమైతుందా? మా అమ్మకు ఏది తెలియదు. అన్ని కాదయ్యా, ఇప్పుడు నేను నీకు కావాలా వద్దా? నన్ను వదిలేస్తానవా, దాన్ని వదిలేస్తానవా? చెప్పు. ఆ వాళ్ళను పిలిపిమంటావా? నువ్వు ఇంటికి వా, నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. ఇక్కడ కాదు మాట్లాడేది, మన ఇద్దరం మాట్లాడుకుందాంపా. ఏంటిదయ్యా మాట్లాడేది? 3 ముళ్ళేసి తాళి కట్టిన భార్యను అద్దంటన్నావా, లేకపోతే నిన్నగాక మొన్న వచ్చిన దాన్ని అద్దంటన్నావా? ఏదో ఒకటి చెప్పి చక్కగా నోరు మూసుకొని ఉండుర్రి. బయట వేసుకుంటే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. అర్థమవుతుందా? ఎత్తుకోలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకు సీను అట్లా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు?
బా ఫోన్లు మాట్లాడుకుంటా నేను దోస్తుగాళ్ళతో మాట్లాడుతున్నా, దీని దగ్గర వండుకుంటా నేను బయట తిరుగుతున్నా, నాకు పైసలు అవసరం ఉన్నది అని ఓ సాకు పెట్టి నన్ను పిచ్చిదాన్ని ఎత్తావు, నన్ను మెంటల్ దాన్ని ఎత్తావు, నన్ను కోలుకోకుండా ఎత్తున్నావు నువ్వు. కల్లార నేను నిన్నిట్లా చూసినాక నేను సచ్చుడా బతుకుడా, ఇక నేను బతక ఇలా నన్ను దుంకి సత్తా అప్పుడే కావచ్చు నువ్వు మంచిగా ఉంటారు. అక్క నువ్వు పిస మాట్లాడకు. సరే శ్రీనుని ఫస్ట్ నుండి ఇష్టపడ్డది నేనే, పెళ్లి చేసుకుంటా అన్నది కూడా నేనే. అప్పుడు కూడా ఏం చెప్పినానంటే నాకు పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా నాకు పిల్లలు అయితే నేను అక్క చేతుల్లో పెడతా, మనం అందరం కలిసి మంచిగా ఉందామనే చెప్పిన. అప్పుడు శ్రీనుకు అదే మాట చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అడుగు, ఇప్పుడు నీకు పిల్లలు అయితే లేరు, ఆ పిల్లలు రాకపోతే ఏంది, నాకైతే మనందరం మంచిగా ఉండొచ్చు కదా. ఇజ్జత్ లేని ఆడదానా ఏం మాట్లాడతానవే, అసలు తెలుగుండే మాట్లాడుతున్నావా అనే నువ్వు? తెలుగుండే మాట్లాడుతున్నా కరెక్టే కదా, నేను మాట్లాడినట్లు తప్పేముంది? అవును తప్పే లేదు అసలు. నీకు పిల్లలు లేరనే ఒకే ఒక కారణంతో నేను నీకు దూరంగా ఉండి ఈమెకు దగ్గర కావాలని అనుకుంటున్నా. చెప్పలేం, దేవుడు ఈమె కన్నా ఇత్తడు కావచ్చు. నువ్వు బతకారా, నువ్వు మనిషివారా? ఇప్పుడు లతక్క వీడు ఏం మనిషి ఏం మాట్లాడతాడు, వీన్ని నేను అటు పోయినాక వీన్ని ఎంతగానో మార్చిర్రు, వీనికి ఏదో వేసిర్రు వీళ్ళవ్వా ఉన్ను వీళ్ళవ్వా. సిగ్గుండాలే కొంచెం అన్నా. ఫస్ట్ సీను నువ్వు ఇంటికి నడువు, నువ్వు ఇంటికి నడువు. నీ అవ్వ ముంగట్నే ఇక తెలుసుకుంటా, మా అవ్వకు మా అయ్యకు చెప్పుతా. వీడు నాకు పిల్లలు అయితే లేరని ఇంకో దాంతో ఉంటాడట, ఇంకో దాంతో వంటాడట, మరి నా పరిస్థితి ఏంది అని పెద్ద మనుషులల్లా వెట్టిపిత్తా. వాయే ఇంటికి వా, నీ సంగతి చెప్తా నేను. వా ఏం చెప్పినా ఏం చేసుకున్నా మేమిద్దరం ఇట్లనే ఉంటాం. పంచాయతీ కాదు కదా, పోలీస్ స్టేషన్ కో కోర్టుకో ఏమన్నా చేసుకో, మేమిద్దరం ఇంతే ప్రేమగా ఉంటాం. నువ్వు సప్పుడేక మూసుకొని మంచిగా ఉండేది ఉంటేనేమో ఉండు, నిన్ను మంచిగా చూసుకుంటాం. లేదు అని అంటే నీ సందాల నువ్వు ఏందే ఏమంటివి? అవునే నేను అన్నది నిజమే. దొంగ ముండా, నువ్వేందే దాన్ని కొడతావు? అన్నేందే నువ్వు కొట్టేది? లే శిరీష, నువ్వులే పిచ్చి పిచ్చి ఏయకో. ఇక మాట అనడానికి ఎట్లా ధైర్యం వస్తుంది? మళ్ళీ ఇట్లా కాదు, నలుగుట్ల పెట్టి దాన్ని పిత్తనే మీరు సెట్ అవుతారు. శిరీష దా ఇళ్ళను గుంజుకరా బయటకు. నువ్వు మాట్లాడక ముందు ఏందే ఏం గుంచుతావే? నల్ల మొకప్ దానా, నీదే నల్ల మొకప్ అవుతుంది. నీ చూసుకోండు ఎట్లనో తెలియదు. దొంగముండా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నిన్ను పట్టుకొని ఇన్ని రోజులు ఉన్నాయి చూసినావా, అది నా తప్పు. చెప్పు అందుకొని చీపిరి అందుకొని నా ముఖం మీద నేను చంపుకోవాలి. అదే పారా చంపుకుందాం, పారా నువ్వు బయటకు వారా. పారా పోరా అంటున్నావేందే? మనిషి బెడ్ కింద పెడతా ఏమనుకుంటానవో నువ్వు. ఆ ఇంటికి నీ ఆట చెప్తా బా అమ్మ. ఈ రోజు నువ్వు నడువు. నా అంగేది ఇటు దీని ఆట ఎట్లా చెప్పాలో నాకు అట్లా తెలుసు, అట్లా చెప్తా. నువ్వేంది నా ఆట చెప్పేది? చెప్తేనే నువ్వు ఇంటికైతవా? దొంగ ముండ, నా మొగని నువ్వేం చేసినావో ఏమో. మర్యాదగా చెప్తున్నా, నా మొగన్ తోటి మాట్లాడినా, నా మొగన్ దగ్గరికి వచ్చినా, నా మొగన్ని పిలుచుకున్నా కూడా నేను బతకనియ్యా. పోయే నీ సాతనైంది వేసుకపో, నేను చేసేది నేను చేసుకుంటా. సిగ్గు లేదా అనే కొంచెమన్నా నీకు శరం లేదా అనే మళ్ళా పో అని అంటాను. అసలు మనిషివేనానే? పరాయి మొగన్ తోటి ఉండడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అనే? ఒక ఆడదాని ఉసురు తాకుతది, నాకేం తాకది. ఇప్పుడు పిల్లలు కానోళ్ళు ఎంతో మంది 2 పెళ్లిలు చేసుకుంటలేరా? ఏందో మీరు బాగా రుబాబిచ్చి మాట్లాడుతుర్రు. అదేనే నువ్వు నా మొగన్ని ఎట్లా చేసుకుంటావో, నా మొగంతో ఎట్లా మాట్లాడుతావో నేను ఇప్పుడు చూపిస్తాను ఆట. ఇప్పుడు ఇంటికి పోయినాక నా మొగనికున్ను నాకు ఉంటది. నా వాళ్ళు వచ్చి నిన్ను వాణ్ణి చెప్పనుకొని చీపిరి అనుకొని చంపుతారే, చంపిపిత్తనే. చంపిపో, ఏ పడ చంపిస్తావో నేను కూడా చూస్తా. లతక్క పా, రాజుబాబాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మను. సరేదా? ఈ దొంగముండా అసలు ఏమనుకుంటుంది? నా ఇజ్జత్ తీయడానికి ఉన్నదానే. నేను మానసోళ్ళ ఇంట్లో ఉంటే డైరెక్ట్ వచ్చింది తెలుసా, అక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. అలా అతను పట్టుకొని వచ్చింది. ఏంటి? అవునే అమ్మ, దాన్ని ఇలా చంపుతా. నేను అస్సలకే బతకనియ్యా. నేను 4 నెలలు కాదు 5 నెలలు జైలు ఉన్న మంచి దగ్గర దాన్ని అస్సలకే బతకనియ్యా. దొంగముండా దాన్ని పట్టుకొని వచ్చి నా ఇజ్జత్ తీసింది. మానస ముంగట మానసను కొట్టింది. నన్ను ఏరా పోరా నీ సంగతి చూస్తారా, నీ అట్లా ఎత్తరా ఇట్లా ఎత్తరా అని అన్నది. ఆ దొంగముండి ఇవాళ ఇంటికైతరా అని ఇవాళ ఇంట్లో రక్తపాతమే జరగాలి. ఆవురా, దానికి ఏం రోగం పుట్టిందని గాడికొచ్చింది. కొంచెమన్నా సిగ్గుండద్దా ఆడదానికి? దొంగముండా దాన్ని బతకనియ్యా. నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలు అన్నది. అది ఎవ్వతి నన్ను అనడానికి చెప్పు. ఇన్ని రోజుల నుండి నేను ఓపిక పట్టి మంచిగా చూసుకున్నా. నేను అట్లా కూడా మానస చెప్తానే ఉంది, అక్క మనం అందరం మంచిగా ఉందాం అది ఇది అని చెప్తా అంటే కూడా అది బాగా రెచ్చిపోతాంది. అది ఎవ్వనికి ఎందుకు రెచ్చిపోవాలి అంతగనం, దాని సంగతి చెప్తా. అని దొంగముండి ఇంటకు రాని. ఇప్పుడు దోస్తులు చూసిర్రా,
ఇక ఇదన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో శిరీష ఇంటికి వచ్చినాక మరి శ్రీని ఏం చేయబోతున్నాడు, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఫుల్ అంటే ఫుల్ దగ్గున్నది. అస్సలు మాట్లాడుతుంటాం కూడా ఊకే దగ్గచ్చుడే అన్నమాట. ఆవుకుంటా చేస్తున్నాం దోస్తులు. కొంచెం మా ప్రాబ్లం అర్థం చేసుకోండి. లెంత్ తక్కువ ఉందని అస్సలు ఫీల్ కాకండి. ఇక మా సమస్యలు ఏమున్నా మీకు చెప్పుకుంటున్నాము, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎక్కడ కనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్టు ఛానల్ ని. బై బై దోస్తులు.